శాంతమ్మ గారు ఈ మధ్య ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఎలా చేయాలో నేర్చుకున్నారు. అదే ఆమెకి ఒక కొత్త జబ్బుగా మారింది. కూరగాయల నుంచి కుక్క పిల్లలు బెల్ట్ వరకు అవసరం ఉన్నా లేకపోయినా ఆన్‌లైన్‌లో కొనేయడం ఆమె పని. ఇంటి గుమ్మం దగ్గర నలుగురు కొరియర్ బాయ్స్ క్యూలో నిలబడి ఉంటారు. రామారావు గారు కోపంగా వాళ్ళని చూస్తూ ఉంటారు. సార్, ఇది శాంతమ్మ గారి పార్సిల్. ఆవు పేడతో చేసిన అగరబత్తులు. క్యాష్ ఆన్ డెలివరీ రూ. 500. సార్, ఇది మ్యాజిక్ హెయిర్ గ్రోత్ ఆయిల్. రూ. 1800. సార్, ఇది పిల్లికి వేసే షాంపూ. రూ. 800. హరేయ్, మా ఇంట్లో పిల్లే లేదురా, పిల్లి షాంపూ ఎందుకు? అదేనయ్యా మనమ్మగారి తెలివితేటలు. పిల్లి షాంపూ కొంటే కుక్క సబ్బు ఫ్రీ అని ఆఫరుందట, అందుకే కొన్నారు. ఆ పక్కనున్న పార్సలేంటి తమ్ముడు? ఇది స్మార్ట్ డోర్బెల్ అండి. ఎవరైనా ఇంటికి వస్తే మొబైల్కి మెసేజ్ వస్తుంది. ఒరే నాయనా, మా ఇంటికి మీ కొరియర్ వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ రారు. మీరు వచ్చే ప్రతిసారీ మా మొబైల్ మెసేజ్లతో మోగిపోతుంది. ఆ బెల్ సౌండ్ వినలేక మా కుక్క కూడా పక్క వీధిలోకి పారిపోయింది. జరుగుతుందంతా ఏమీ పట్టించుకోకుండా శాంతమ్మ వెళ్ళి ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసుకుంటూ ఉంటుంది. అబ్బో! ఈ గులాబీ రంగు గరిటెలు భలే ఉన్నయ్. మా ఇంట్లో గరిటెలు లేక కాదు, కానీ ఈ రంగు బాగుంది. ఆర్డర్ నొక్కేస్తా. అమ్మగారు జాగ్రత్త, ఆ ఫోన్లో ఇంకా నొక్కితే రేపొద్దున మనిల్లు గోడౌనైపోద్ది. అప్పుడు మనం రోడ్డు మీద పడుకోవాలి. ఓరే సింహాచలం, నీ పని నువ్వు చూసుకో. డబ్బులు మావి. నీకేం నష్టం? నాకేం నష్టం లేదమ్మగారు, కానీ మీరు కొనే ఈ ప్లాస్టిక్ డబ్బాలు కడిగే ఓపిక నాకైతే లేదు. మొన్న తెచ్చిన జిగేలనే వెరైటీ చీపురుతో ఇల్లు ఊడిస్తే ఇల్లు శుభ్రపడలేదు గాని ఆ చీపురు ఈనెలు నా ముక్కులో దూరి తుమ్ములొస్తున్నాయి. కార్తిక్, అంజలి, రామారావు గారు సీరియస్‌గా కూర్చొని శాంతమ్మ ఆన్‌లైన్ పిచ్చి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నాన్న, అమ్మ ఈ నెలలో 50,000 రూపాయలు కేవలం పనికిరాని వస్తువులకే ఖర్చుపెట్టింది. ఆ బాక్సులతో ఇల్లు నిండిపోయింది. అవును మామయ్యగారు, నిన్న 5 కిలోల విదేశీ ఉప్పు ఆర్డర్ చేసింది. మన ఊరి ఉప్పుకి ఏం తక్కువైందని? ఆమెకి ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు. ఆ మొబైల్ ఆమె చేతిలో ఉంటే మన జేబులు ఖాళీ అవ్వాల్సిందే. ఏదో ఒకటి చేసి ఆమెకు బుద్ధొచ్చేలా చెయ్యాలి. అయ్యా, ఒక ఐడియా. అమ్మగారికి ఫ్రీ అంటే ప్రాణం కదా, ఆ పిచ్చినే ఆయుధంగా వాడుకుందాం. తర్వాత రోజు శాంతమ్మ గారు ఆన్‌లైన్‌లో చూసి తెప్పించిన ఒక వింత వస్తువును వాడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది ఒక వెజిటేబుల్ కటర్. సింహాచలం పక్క నుండి చూస్తూ ఉంటాడు. చూడు సింహాచలం, దీన్ని స్మార్ట్ చాపర్ అంటారు. ఇదుంటే నువ్వు కూరగాయలు కొయ్యక్కర్లేదు, అదే కోసేస్తుంది. అవునమ్మగారు, అది ఎంత స్మార్ట్ అంటే మీరు వంకాయలు వేస్తే అది పచ్చడి చేసి పంపిస్తుంది. అసలు ఆ మెషిన్కి నాకు ఉన్న తేడా ఏంటో తెలుసా? దానికి కరెంటు కావాలి, నాకు కంచం అన్నం కావాలి. మీరు తెచ్చిన ఆ ఎగ్ బాయిలర్లో నిన్న నేను పొరపాటున బంగాళదుంపలు వేస్తే అది పేలిపోయి నా ముఖమంతా పచ్చడయింది. అదంతా నీకు తెలీదులేరా, ఇది ఆధునిక కాలం. ఆధునిక కాలమో ఏమో కాని నిన్న మీరు తెప్పించిన ఆ ఫోల్డబుల్ నెచ్చెన మీద ఎక్కి నేను బూజు దులుపుతుంటే అది మధ్యలోకి మడతపడి నేను ఇడ్లీలా అయిపోయాను. మీ షాపింగ్ పిచ్చి నా ప్రాణాల మీదకొస్తోందమ్మగారు. ఇలా జరుగుతూ ఉండగా కార్తిక్ మరియు రామారావు హాల్లో కూర్చొని బిల్లులు చూస్తూ ఉంటారు. రేయ్ రవి, ఈ నెల క్రెడిట్ కార్డ్ బిల్లు చూసావా? అక్షరాల రూ. 1,00,000. అంత ఏం కొన్నది మీ అమ్మ? ఏం చెప్పమంటారు నాన్న? చైనా నుంచి తెప్పించిన మ్యాజిక్ మర్దన కుర్చీ, కాలికి పెట్టుకునే హీటింగ్ సాక్సు, ఇంక గోడ కతుక్కునే సెల్ఫీ స్టిక్ అంటే ఇవేవీ మనం వాడటం లేదు. అంతేకాదు మావయ్యగారు, నిన్నెవరో ఫోన్ చేసి మీరు మా గోల్డెన్ కస్టమరు, మీకు ₹1,00,000 లాటరీ తగిలింది అంటే అమ్మ తన పిన్ నంబర్ కూడా చెప్పబోయింది. నేను వెళ్ళి ఫోన్ లాక్కున్నాను. అమ్మగారికి ఆఫర్ అనే మొక్క కనిపిస్తే చాలు, తన పేరు కూడా మర్చిపోతారు. నిన్న ఆన్లైన్లో బై వన్ గెట్ వన్ ఫ్రీ అని ఉంటే ఒక చీపులు కొని ఇంకోటి ఫ్రీగా తెప్పించారు. ఇప్పుడు మన ఇంట్లో మనుషుల కంటే చీపుర్లే ఎక్కువైపోయాయి. అందరూ ఇంక శాంతమ్మకి బుద్ధి చెప్దామని నిర్ణయించుకుంటారు. తర్వాత రోజు
రవి తన ల్యాప్టాప్లో ఒక నకిలీ వెబ్సైట్ పేజ్ క్రియేట్ చేస్తాడు. సింహాచలానికి కొరియర్ బాయ్ డ్రెస్ వేసి పంపిస్తారు. అమ్మా ఇటు చూడు, ఈరోజు బంపర్ ధమాకా ఆఫర్. ఒక వస్తువు కొంటే 10 వస్తువులు ఫ్రీ, కానీ ఒక కండిషన్. ఆ వస్తువు కొన్న తర్వాత వచ్చే ప్యాకేజ్ని నువ్వే స్వయంగా విప్పి అందులో ఉన్న టాస్క్ పూర్తి చెయ్యాలి. అవునా? అయితే వెంటనే ఏదో ఒకటి ఆర్డర్ చేయి రవి. సింహాచలం కొరియర్ బాయ్ లాగా హెల్మెట్ పెట్టుకొని పెద్ద బాక్స్తో వస్తాడు. శాంతమ్మతో ఇలా అంటాడు. శాంతమ్మగారు, మీ బంపర్ ధమాకా పార్సిల్ వచ్చింది. దీని విలువ 10,000 రూపాయలు, కానీ 10 గిఫ్ట్లు ఫ్రీ. శాంతమ్మ సంతోషంగా బాక్స్ ఓపెన్ చేస్తుంది. అందులో మళ్ళీ చిన్న బాక్స్ ఉంటుంది. అలా 5 బాక్సులు తీశాక ఒక చీటీ ఉంటుంది. శాంతమ్మ చీటీ చూసి ఇలా చదువుతుంది. ఈ బాక్సులో ఉన్న 10 వస్తువులు కావాలంటే ఈ రోజు నుంచి వారం రోజుల పాటు ఇంట్లో వంట, గిన్నెలు కడగడం, ఇల్లు ఉడవడం నువ్వే చెయ్యాలి. అప్పుడే నీకు 10 గిఫ్ట్లు అందుతాయి. లేదంటే 10,000 గోవిందా. ఇదేం ఆఫర్రా? డబ్బులు కట్టానుదడా. సింహాచలం హెల్మెట్ తీసి శాంతమ్మతో ఇలా అంటాడు. అమ్మగారు, ఆన్లైన్లో కష్టం కూడా అమ్ముతున్నారు ఈ మధ్య. మీరు కొనే ప్రతి వస్తువు వెనుక మా కష్టముంది. మీరు ఆర్డర్ చేసిన డబ్బాలు సర్బలేక అంజలి అమ్మగారి నడుము విరుగుతోంది. అవి కడిగే నా చేతులు అరిగిపోతున్నాయి. మీ డబ్బులు కొరియర్ కంపెనీల పాలవుతున్నాయి. చూశావా శాంతమ్మా, అవసరం లేని వస్తువు కొంటే అది ఆస్తి కాదు, ఇంట్లో చెత్త అవుతుంది. ఆ చెత్తని శుభ్రం చేసేవారికే దాని బాధ తెలుస్తుంది. శాంతమ్మ తన తప్పు తెలుసుకుంటుంది. ఫోన్ పక్కన పెట్టి శాంతమ్మ ఇలా అంటుంది. నన్ను క్షమించండి. ఏదో వస్తోంది కదా అని పిచ్చిగా ఆర్డర్ చేశాను. ఇకపై అవసరం ఉంటేనే ఫోన్ పట్టుకుంటాను. అమ్మయ్యా, బతికాను. ఇప్పటికైనా ఆ ఆన్లైన్ యాప్ని డిలీట్ చేయండి అమ్మగారు. లేదంటే రేపు పొద్దున్న నన్ను కూడా ఎక్స్చేంజ్ ఆఫర్లో పెట్టేలా ఉన్నారు. లేదురా సింహాచలం, నిన్ను ఎక్స్చేంజ్ చేసేంత ధైర్యం నాకు లేదు. నిన్నిస్తే మాకు గరిటెలు, డబ్బాలొస్తాయేమో గాని నీలాంటి ముక్కుసూటి మనిషి దొరకడుగదా. అత్తెగారు, మీరు షాపింగ్ మానేస్తే మాకు పని తగ్గుతుంది, ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. అదే మాకు పెద్ద గిఫ్ట్. చూశావా రవి, ఇంటి బాధ్యత అందరిదీ అయినప్పుడు ఖర్చు చేసే బాధ్యత కూడా అందరిదీ కావాలి. అప్పుడే ఇల్లు ఇల్లా ఉంటుంది, లేదంటే అంగడవుతుంది. చూశారుగా శాంతమ్మ గారిని. వస్తువులు మన అవసరాలు తీర్చడానికి ఉండాలి, కానీ మనం వాటికి బానిసలు కాకూడదు. ఆఫర్ల మాయలో పడి అనవసరమైన వస్తువులతో ఇల్లు నింపడం వల్ల ఆర్థిక నష్టమే కాదు, మానసిక ప్రశాంతత కూడా దూరమవుతుంది. అవసరం ఉన్నప్పుడు అనవసరమైన వాటిని వదిలేద్దాం. ఈ కథ మీకు నచ్చితే ఇప్పుడే కింద ఉన్న లైక్ బటన్ నొక్కి మీ స్నేహితులకు షేర్ చేసి మరిన్ని అద్భుతమైన కథల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో మాకు తెలియజేయడం మర్చిపోవద్దు. మేము మీకోసం ఎలాంటి కథలు తీసుకురావాలో మాకు కమెంట్స్లో తెలియజేయండి.